ఆ రెంటెడ్ హౌస్లో అప్పటికి మాకు ఎవరు సహకారం లేరు. నా పెద్ద బాబు, నేను, ఇంకా ఎవరెవరైతే హెల్ప్, ఒక్క వ్యక్తి మాత్రం వచ్చాడు చెన్నై నుండి ఫిక్సింగ్ చేయడానికి అని చేయడానికి. అప్పుడు ఆయనకి తినడానికి, మాకు ఆహారానికి కూడా అంత డబ్బులు లేవు. బేసిక్, వెరీ బేసిక్ నీడ్స్. సో నేను ఆ రోజు సండే రోజు నిలబడి, చాలా పొద్దునుండి నిలబడి, అదే నిండు గర్భంతో బిడ్డను చూసుకుంటూ వంట చేసి అంత చేసే కల్లా మేబీ మై బాడీ వాజ్ స్ట్రెస్డ్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. దాని తర్వాత నా బిడ్డ, ఆ రోజు మేము పడుకున్నప్పుడు మా బెడ్ పైన సడన్గా కరెంటు పోయింది. ఇట్ ఈస్ నాట్ అ నైస్ అపార్ట్మెంట్, చాలా బేసిక్ అపార్ట్మెంట్. భయంకరమైన దోమలు, పవర్ కట్స్, నో జనరేటర్, నథింగ్. అట్లాంటి పరిస్థితుల్లో దోమలు. అండ్ దెన్ కటిక చీకటి. ఆ కటిక చీకటిని బట్టి నా పెద్ద బాబు సడన్గా కయ్యని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత అప్పుడే ఆయన వాష్రూమ్కి వెళ్ళారు. వీడు ఏడుస్తున్నాడు. సడన్గా నా కడుపు పైన పడిపోయాడు పెద్ద బాబు. పడిపోయిన తర్వాత అది మేబీ అది ఎఫెక్ట్ అయి ఉంటుందేమో. నేను పొద్దున్న 6 గంటలకి వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి అప్పటికి జస్ట్ 27 వీక్స్, అంటే 7 months ఆర్ సంథింగ్ లైక్ దట్. వాటర్ బ్రేక్ అయిపోయింది, ఉమ్మనీరు పగిలిపోయింది. ఆ సమయంలో ఉమ్మనీరు పగిలిపోతే బిడ్డ చచ్చిపోతాడు మామూలుగా, లేకపోతే నాకైనా హాని, ఎందుకంటే అది విషంగా మారిపోద్ది. అట్లాంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ జాయిన్ అయ్యాము. చెప్పారు డాక్టర్స్, బిడ్డ అయినా బ్రతుకుతాడు, లేకపోతే తల్లి అయినా బ్రతుకుతాడు. మీకు ఎవరు కావాలో మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే వీ కెన్ టేక్ ద బేబీ అవుట్, కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులు తీస్తే తనకు ఎంతో హాని కలుగుతుంది. వీ కెనాట్ డూ ఎనీథింగ్ అనేసి కొంతసేపు ఎగ్జామినేషన్లో పెడదాము అని చెప్పారు. ఆ ఎగ్జామినేషన్లో పెడదాము అని చెప్పిన తర్వాత ప్రార్థన, ఏడుపులు. మీకు తెలుసు, ఆ హాస్పిటల్లోని సేవకులు ఏడుస్తూ దేవా నన్ను అవమానపరచకు ప్రభా, నీ పిలుపుగానే వచ్చానయ్యా, నీవు సహాయం చేయ, నీవు నా తోడున్నావని నాకు చూపించు. అదొక్కటే నేను అడుగుతున్నా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఎనీ మిరకల్, ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ దట్ యూ షో మీ దట్ యుర్ విత్ మీ. నా తోడున్నావని మాత్రం అది నాకు చూపించు అని చెప్పారు. నేను ఏడుస్తున్నాను. అవిశ్వాసపు మాటలు. ఆ పరిస్థితుల్లో నేను అన్నాను, ఏంటండి వచ్చిన వెంటనే మనకి ఇలాగైంది. ఎల్లుండేమో 25th November ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాము. పోస్టర్, సోషల్ మీడియా అంతా వెళ్ళిపోయింది. అట్లాంటిది ఫస్ట్ మీటింగ్ అని అనౌన్స్ చేసాం. 23rd ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్. ఏంటి, నిజంగా దేవుని చిత్తంలో వచ్చామా? నిజంగా దేవుని చిత్తమా ఇది, లేకపోతే ఇది మన ఆరాటమా, కంగారా, లేకపోతే వాజ్ ఇట్ అర్ ఎమోషనల్ డెసిషన్ అనే పరిస్థితుల్లో సందిగ్ధంలో ఉన్నాను. అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. మా కుటుంబస్తులు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ఏమైపోతుందో అని అందరూ నా పైన పడి ఏడుస్తుంటే నేనే ఏడుస్తున్నాను. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బికాస్ ద చైల్డ్ ఈస్ గోయింగ్ టు డై ఆర్ సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ అని చెప్పారు. ఉమ్మనీరు కారుతా ఉంది, ఆగట్లేదు. మరలా టెస్ట్కి తీసుకెళ్లారు, ఎంత ఉంది ఫ్లూయిడ్ అని చూద్దామని. ఆ ఫ్లూయిడ్ టెస్ట్కి తీసుకెళ్ళినప్పుడు వేరే రూమ్కి అసలు కదపొద్దన్నారు, ఎందుకంటే ఇప్పటికే ఫ్లో ఎక్కువ ఉంది, ఫ్లూయిడ్ లీక్ అవటము. కొంచెం కదిపినా కానీ ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే చాలా జాగ్రత్తగా మెల్లగా వేరే రూమ్కి తీసుకెళ్ళేసరికి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ చూస్తున్నారు. అంత చూసి లాస్ట్లో రిపోర్ట్ వచ్చింది, ఎంత ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉండాలో అంత మటుకే ఉందంట. హల్లెలూయా. ఎక్కువ లేదు, తక్కువ లేదు. అంత లీక్ అయిన తర్వాత కూడా ఎలాగా సాధ్యం అవుతుంది? హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? అంత లీక్ అయిన తర్వాత నథింగ్ హ్యాస్ డిక్రీజ్డ్. డోంట్ యూ థింక్ దిస్ ఇస్ ద వండర్ ఆఫ్ గాడ్? మీరు నమ్మరేమో, దేవుడు ఆశ్చర్యకరుడు అని. నేను మాత్రం నా జీవితంలో రుజువుతోటి చూస్తానండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆ రీతిగా తర్వాత డాక్టర్ గారు సపరేట్గా రాజ్ గారిని పిలిచి, హౌ ఇస్ దిస్ పాసిబుల్ డాక్టర్, ఎట్లాగా తగ్గలేదు అస్సలు అని చూసేసరికి ఆమె చెప్పింది, మీకు అందరికి ఎన్నోసార్లు చెప్పారు, ఒక బలూన్లో వాటర్ నింపి ఒక పెన్ తోటి పాపు చేస్తే ఎలాగ లీక్ అవుతుందో దాన్ని ఎవరు ఆపలేరో, అదే రీతిగా మీ భార్య విషయంలో అదే జరిగింది. కానీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, ద లీకింగ్ హ్యాస్ స్టాప్డ్ ఆన్ ఇట్స్ ఓన్.
సమస్త ఘనత మహిమ దేవునికి కలుగునుగాక. దేవుని హస్తము, దేవుని హస్తము, దేవుని కార్యము, దేవుని స్వస్థత, దేవుని ఆశ్చర్యము ఆ రీతిగా స్టార్ట్ అయిందండి.